వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడలో పర్యటించనున్నారు. భవానీపురం జోజినగర్లో ఇళ్లు కోల్పోయిన బాధితుల్ని ఆయన పరామర్శిస్తారు. జోజినగర్లోని వివాదాస్పద స్థలం పేరిట ఇళ్లను కూల్చేశారు అధికారులు. దీంతో సర్వస్వం కోల్పోయిన బాధితులు ఇటీవల వైఎస్ జగన్ను కలిశారు. అక్రమంగా ఇళ్లు కూల్చివేశారని తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆయన ఈరోజు ఇళ్లు కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా ఇవ్వనున్నారు. విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో కోట్ల రూపాయల విలువ చేసే 2 ఎకరాలకు పైగా స్థలం ఉంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 20 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్కి ముందుకు రాకపోవడంతో కొంతకాలానికి ఆ స్థలాన్ని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీటి కనెక్షన్ తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణం పొంది ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే తొలుత అగ్రిమెంట్ చేసుకున్న లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ తమకు అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుంది. 10 ఏళ్ల క్రితం కోర్టును ఆశ్రయించిన సొసైటీ ఆ స్థలం తమదే అని వాదిస్తూ వచ్చింది. ఈ క్రమంలో సొసైటీకి అనుకూలంగా తీర్పు రావడంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాపాడండి కాపాడండి భూపకాసుల నుంచి కాపాడండి. We want justice. అయితే కోర్టు ఆదేశాలున్నాయని అధికారులు జోజినగర్లోని 42 ఫ్లాట్లను కూల్చివేసే ప్రక్రియ ప్రారంభించారు. బుల్డౌజర్లు, పొక్లైన్లతో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూలుస్తారంటూ బాధితులు వారిని అడ్డుకున్నారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలని వేడుకున్నా వినిపించుకోలేదు. ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే సుప్రీంకోర్టు కూల్చివేతలపై స్టే ఇచ్చింది. బాధితులు ఈ విషయాన్ని అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఫిజికల్ ఆర్డర్స్ లేకుండా ఏం చేయలేమని కూల్చివేతలు కొనసాగించారు. సుప్రీంకోర్టు ఆర్డర్కి సంబంధించిన వీడియో చూపించినా కూల్చివేతలు ఆపడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్ ని ముట్టడించారు బాధితులు. ఓట్ల కోసం తమ దగ్గరకు వచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజనా చౌదరి వచ్చి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టినా ఫలితం మాత్రం లభించలేదు. తమ ఫ్లాట్స్ ని అన్యాయంగా కూల్చేశారని, దానికి కారణమైన లక్ష్మీరామ సొసైటీపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు కేసు నమోదు చేయకుండా వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న సొసైటీ వెనుక ప్రభుత్వ పెద్దలున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే సహకారంతోనే 200 మంది పోలీసులు రౌడీలా వచ్చి తమ ఇళ్లు కూల్చివేశారని మండిపడుతున్నారు బాధితులు. భూపకాసుల నుంచి కాపాడండి 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 భూపకాసుల నుంచి కాపాడండి. ఈ క్రమంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జోజినగర్ బాధితులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ తర్వాత తాడేపల్లిలో ఆయన కార్యాలయానికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ త్వరలోనే జోజినగర్ వస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు కూల్చివేతల ప్రాంతానికి వెళ్లనున్న జగన్ బాధితుల కష్టాలు తెలుసుకోనున్నారు. ప్రస్తుతం జోజినగర్లో ఈ కూల్చివేతలన్నీ జరిగిన ప్రాంతంలోనే ఉన్నారు మా కరెస్పాండెంట్ రవీందర్. పూర్తి వివరాలు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఏదో ఒక బిగ్గర్ కాన్స్పిరసీ ఉంది ఈ మొత్తం అంశంలో అనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా లెక్క చేయకపోవడం కనిపిస్తోంది. ఏదో ఒక రాజకీయ నాయకుల అండతోనే బాధితులు ఇన్ని అష్టకష్టాలు పెడుతున్నారేమో అనే అనుమానాలు బాధితుల్లో కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? బాధితులు ఏమంటున్నారు రవీందర్? ఖచ్చితంగా బిందు, ఈ మొత్తం వ్యవహారం వెనక ఖచ్చితంగా కూటమి నాయకులకు సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారనేది ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. మరోవైపు నిజానికి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడిచింది, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు, ఒక ఇల్లు కట్టించింది లేదు. కానీ విజయవాడ నడిబోర్డున జోజినగర్ లో ఉన్నటువంటి పేదల ఇళ్లను మాత్రం ఉన్న పలంగా కూల్చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతం జోజినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను 42 ప్లాట్లను ఒక్కసారిగా కూల్చేశారు. విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని
ఇళ్లను కూలుస్తున్నామంటూ ఆ రోజు హడావుడి చేశారు అధికారులు. కానీ వాస్తవానికి బాధితులంతా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ స్టే వస్తుంది, మరి కొద్దిసేపు ఆగండి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఉన్న పలంగా ఇదంతా కూల్చేశారంటే వీళ్ళకి చట్టం అన్నా కోర్టులు అన్నా కూడా ఏమాత్రం భయం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులను మున్సిపల్ అధికారులను వెంటబట్టుకొని వచ్చి మరి ఉన్న పలంగా కూల్చేశారు. బాధితులైతే ఇంట్లో ఉంటే వారిని బలవంతంగా వారి సామాన్ని బయటికి లాగేసి ప్రొక్లైన్తో కూల్చేసినటువంటి పరిస్థితి మనం ఎన్ని కూడా చూస్తున్నాం. ఈ శిథిలాలు దాదాపు 42 భవనాలు ఇక్కడ ఉన్న వారంతా కూడా చాలా పేదలు అని చెప్పుకోవాలి. అలాంటి పేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పావలా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. తమ కళల సౌధం నిర్మాణం పూర్తయిందని చెప్పి సంతోషపడుతున్నటువంటి టైంలో ఉన్న పలంగా కూల్చేసినటువంటి పరిస్థితి. ఇది ఈ స్థలం అంతా కూడా ఏది ఆక్రమించుకున్నటువంటి స్థలం కాదు, లేదంటే అక్రమంగా నిర్మాణం చేసింది కూడా కాదు. కేవలం వీరంతా కొనుగోలు చేసి పక్కా పట్టాలతోటి ఇంటి నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి ఇళ్లను కూడా ఉన్న పలంగా కూల్చేయడం మీద వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్లో కూడా చూడొచ్చు. అటువైపు చూస్తే పెద్ద సంఖ్యలో బాధితులు ఆందోళన చేస్తా ఉన్నారు, ధర్నా చేస్తున్నారు. విజయవాడ భవానీపురం 42 ప్లాట్ సంబంధించి కావాలి మాకు న్యాయం కావాలి అంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలు వీరంతా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, లేదంటే పెన్షన్ల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వారు, అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి ఇళ్లను కూడా కనీసం నిర్దాక్ష్యంగా ఏమీ వారి మీద దయాదాక్ష్యం లేకుండా కూడా కూల్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎంతమంది పోలీసులు కానీ అధికారులు కానీ వచ్చారు? ఎందుకు ఉన్న పలంగా ఇల్లు కూల్చేశారు? సార్ 13వ తారీఖు మా ఇల్లు కూల్చేశారు సార్. ఆ రోజు నుంచి మేము రోడ్డు మీద పడి ఉంటున్నాము. మా ఎమ్మెల్యే 3వ తారీఖు అండి, మా ఎమ్మెల్యే గారు సరే నేను చూస్తా అన్నారు. కానీ పోయిన శుక్రవారం నేను ఏదో ఒకటి చేస్తా శుక్రవారానికి అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకేం చేసింది లేదు. మళ్ళీ ఇంకో శుక్రవారం కూడా వస్తుంది సార్. అప్పటిదాకా కొంతమంది చెట్ల కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, కాలీఫ్లవర్ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్లి అద్దెకుంటున్న వాళ్ళు ఉన్నారు. చాలా అసలు మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుందో మాకు అర్థం కావట్లేదు సార్. అసలు మేము మనుషులం కాదా? పవన్ కళ్యాణ్ ఒక చిన్న గోడ పడితేనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడే. 42 ఫ్లాట్స్ బాధితులం మేము. సుమారుగా 120-130 మంది మేము ఉన్నాం. మరి మేము మనుషులం కాదా? గోడ కూల్చితే మీరు అంత స్పందించారే, మా ఇల్లు కూల్చితే మీరు స్పందించరా? అంటే మేము మనుషులం కాదా? డబ్బులు ఉన్న వాళ్ళకైతే విలువ ఇస్తారా ఏంటి? మిడిల్ క్లాస్ మాకు విలువ ఇరా మీరు? ఏంటి మేము బ్రతకాలా చనిపోవాలా? ఇంకొంతమంది మహిళలు కూడా ఉన్నారు, ఒక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎంతమంది ఇక్కడ వచ్చి ఏం చేశారు? మీ ఉన్న ఫ్లాట్ పరిస్థితి సార్, ఆ రోజు 300 మంది పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా లాయర్లు అసలు ఇంట్లోకి వచ్చి మమ్మల్ని బయటికి లాగారండి. మేము ఇంట్లో సామాన్లు చదువుకుంటుంటే ఆ అద్దాలని రాళ్లతో లోపల మమ్మల్ని గ్లాసులు వచ్చి మాకు తగిలాయండి మొహాల పైన. అట్లా కొడుతున్నారండి. ఒక లాయర్ అట్లా చేయొచ్చండి? లాయర్ గిరి అని అతను చాలా దారుణంగా ప్రవర్తించాడండి. అసభ్యకరంగా ఆడవాళ్ళని చున్నీలు పట్టి లాగడం ఆ రకంగా చేశాడండి. ఆయన మీద నేను కంప్లైంట్ ఇచ్చానండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కంప్లైంట్ తీసుకోలేదండి. నిన్న కూడా నేను కాల్ చేశాను, మేడం నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదంటే నాకు తెలియదండి, సీఏ గారికి ఫోన్ చేసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారు. మరి అంత సామాన్య ప్రజలకి రక్షణ ఇవ్వడానికే కదా పోలీస్ వ్యవస్థ ఉన్నది. అసలు ఎందుకు రక్షణ ఇవ్వట్లేదు? మేము పేద ప్రజలమనా? మేమేం చేయలేమనా? మాకు అండగా ఈ రోజు జగన్ వస్తున్నారండి. జగన్ అని మాకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. వీరి బాధలు ఒక్కొక్క దీనగాథ మనకు కనిపిస్తూ ఉంది. చివరికి లాయర్లు కూడా ఇక్కడ కొంతమంది దౌర్జన్యం చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ శిథిలాలను పరిశీలించడానికి వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు కదా. మీ పార్టీ అధినేత జగన్ మరికొద్దిసేపట్లో రాబోతున్నారు. ఈ వ్యవహారం మీద ఏం చెప్తారు? ఒకటండి, ఏమీ ఉపయోగం లేని అన్యాక్రాంతంగా అజైన్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ ల్యాండ్లలో వాళ్ళు కట్టారు. ఏది మన చంద్రబాబు నాయుడుది వేదిక ప్రజా వారధిని కట్టారు కదా, దానికి సంబంధించిన దాన్ని వేదిక కూల్చేస్తే ఏదో హిరోషిమా నాగసాకి లాగా కూల్చేసినారు మొత్తం అంతా అనేటువంటి నానా గగ్గోలు పెట్టారు. ఒక్కరికి కూడా ఉపయోగం లేనటువంటి వాటిది ఇది. అటువంటి దాన్ని ఈరోజు చేస్తే ఈరోజు ప్రజలు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు కొని రిజిస్ట్రేషన్ అయ్యి లోన్లు తీసుకొని కట్టినటువంటి వాళ్ళని అక్రమంగా కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఏ వేదిక ఇక్కడ కట్టాలి? ఏదో ఒక స్తూపం కట్టిస్తాం అది ఇది అన్నారు కదా, ప్రజావేదిక కూల్చారు అనేటువంటిది. ఆ ప్రజావేదిక అనేటువంటిది ఒక్కరికి ఉపయోగం లేదు. అది కూడాను అక్రమంగా అక్కడ కట్టేసి చేసేసి వాళ్ళు ఉన్నటువంటి భూములు దాన్ని కూల్చితేనే ఏదో అన్నారే. ఈ రోజు ఈ 42 కుటుంబాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళు చిరు ఉద్యోగాలు చేసుకుంటూ బ్యాంకు లోన్లు తీసుకొని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ తీసుకున్న వాటిని ఈ రోజు కూల్చేస్తే ఇక్కడ ఏ స్తూపం కట్టాలి? ఏ పేరు పెడతారు? ఇప్పటంలో ఏదో
సంబంధించినటువంటిది ఎటువంటి సంబంధం లేనటువంటిది రోడ్ ఎన్క్రోచ్మెంట్ చేస్తేనే ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ గారు టాప్ లేని ఆ కారు పైకి ఎక్కేసి 120 స్పీడ్లో వెళ్లారే ఆ రోజు అక్కడంతా కూడాను. కానీ ఇక్కడ నిండు నివాసులు ఉన్నటువంటి ప్రాంతాలని కూల్చేస్తే కనీసం వచ్చి పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఎందుకని ఇలాగా? సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఇక్కడ రాబోతున్నారు. బాధితులకు అండగా నిలబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే ఈ బాధితులందరూ కూడా వైఎస్ జగన్ కలిశారు. ఆ సమయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేనే అక్కడికి వస్తాను, పరిశీలన చేస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మరి కొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఈ 42 ఫ్లాట్లకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా జగన్ కలిసి తమ ఆవేదన వెళ్లబుచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బిందు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.